దేవుడు కనుక నేను నిన్ను ఆదరిస్తాను, నన్ను నమ్ముకుంటే చాలు, నేను నిన్ను ఆదరిస్తాను, నిన్ను కాపాడుతాను, నీకు తోడై ఉంటాను అని దాని అర్థం. మరి ఒకని తల్లి వానిని ఆదరించిందంటే ఆ తల్లి ఎలా ఆదరించింది, ఏ విధంగా ఆదరించింది? ఒక తల్లి ఉంది, తన భర్త చనిపోతే తన కుమారుణ్ణి పెంచుకుంటూ ఉంది. తన చిన్న కుమారుడైనటువంటి పిల్లవాడిని, పసికందుని పెంచుకుంటూ ఉండగా మరి భర్త చనిపోయినటువంటి స్త్రీ మీద ఆ ఊళ్ళో ఉన్నటువంటి పోరమ్మోకళ్ళందరూ ఆమె మీదకి కన్ను వేస్తారు కదా. ఆమె అత్యంత పవిత్రంగా ఉంటూ ఆ కుమారుణ్ణి పెంచుకుంటున్న సందర్భంలో ఆ ఇంట్లో కుమారుణ్ణి పెట్టుకొని పండుకున్నప్పుడు అర్ధరాత్రి పూట ఆ ఇంటిని కాల్చివేశారు. ఆమె ఎవరికి లొంగలేదని కోపంతో, కసితో ఆ ఇంటిని తగలబెట్టేశారు. తగలబెట్టినప్పుడు ఏం జరిగిందంటే ఆమె బయటికి ఎటు వెళ్ళడానికి వీలు లేకపోవడం వల్ల కుమారుణ్ణి పొత్తి కడుపులో పెట్టుకుని బోర్లా కుమారుడి మీద పడుకొని తన వీపు మొహం అంతా కాలిపోయినా కూడా కుమారుణ్ణి విడిచిపెట్టలేదు. ఆ ఇల్లు తగలబడుతున్నప్పుడు చూసి ఊరి వాళ్ళందరూ చూసి వచ్చి గబగబా ఆ యొక్క మండుతున్న మంటలను ఆర్పేసి ఆ తల్లిని బయటకు తీస్తే తల్లి సగం కాలిపోయి ఉంది. హాస్పిటల్లో వేశారు. ఎంతో కష్టపడగా ఆమె బ్రతికింది. కుమారుడు మాత్రం క్షేమంగా ఉన్నాడు. ఒక్క నిప్పురవ్వ కూడా కుమారుడికి తగలకుండా ఆ తల్లి కాపాడుకుంది. అందుకనే దేవుడు అంటాడు కదా, ఒక తల్లి వారిని ఆదరించినట్లు కాపాడినట్లు నేను నిన్ను కాపాడుతాను అంటాడు. అలాంటి తల్లులు మరి ఈ దేశంలో మన దగ్గర ఎంతమంది ఉన్నారు చెప్పండి. ఆ కుమారుడు పెంచే క్రమంలో తల్లి తన కాలిపోయిన మొహాన్ని కుమారుడికి చూపేయడం ఇష్టం లేక ఒక ఆయాన్ని పెట్టి ఇంట్లో ఆ తల్లి కూరగాయలు అమ్ముకుంటూ డబ్బులు తెచ్చి కుమారుడికి ఇస్తూ కుమారుడిని పెంచి పెద్ద చేసి పోషించి చదువు విద్యాబుద్ధులు నేర్పించి చదివించింది. ఆ ఊళ్ళో వాళ్ళందరూ అరే ఆయా కాదురా మీ అమ్మ, ఇదిగో ఈమె మీ తల్లి అని చెప్పి ఆ కాలిపోయిన తల్లిని చూపిస్తే చిచ్చి నేను ఈమె కడుపున పుట్టానా, ఈమె నా తల్లి అని చెప్పి ఈమె కడుపున పుట్టకుండా ఉంటే బాగుండేది, నా పరువు పోతుందని చెప్పి అతని తల్లి ముఖాన్ని ఎన్నో మాటలంటే ఆ తల్లి ఏమాత్రం నిజం చెప్పకుండా కన్నీళ్లు విడుస్తూ వెళ్ళిపోయింది. మరికొన్ని రోజులైన తర్వాత ఒక ఫంక్షన్ జరిగేటప్పుడు నీ తల్లిని పిలవయా, నీ తల్లి సంతకం చేయాలని మరి ఆ యొక్క విద్యాబుద్ధుల్లో స్కూల్లో పిలవమనంటే ఆ తల్లిని పిలవను, నా తల్లి లేదు అని చెప్పినప్పుడు ఆ ఊళ్ళో వాళ్ళందరూ ఒరే నాయనా, నువ్వు ఈరోజు తల్లి లేదు అంటున్నావు, తల్లిని అసహించుకుంటున్నావు కదా. ఆ తల్లి నీ ఇల్లు తగలబడేటప్పుడు నీ కాలికి, నీ ఒంటికి, నీ మొహానికి ఏమాత్రం ఒక్క అణువు కూడా కాలకుండా, నీ శరీరం కాలకుండా నీ మీద పడి కప్పుకొని ఆమె తన ఒళ్ళును కాల్చుకుందిరా. అంత గొప్ప తల్లిని నువ్వు అసహించుకుంటావా? ఇప్పటికీ నిజం చెప్పొద్దని మా ఊళ్ళో వాళ్ళందరితో ఒట్టేయించుకుంది కాబట్టి మేము చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నావురా. ఆ తల్లి లేకపోతే నువ్వు బ్రతికేవాడివే కాదు, చిన్నప్పుడే చనిపోయేవాడివని ఆ ఊరి వాళ్ళు చెప్పారు. అప్పుడు ఆ కుమారుడు తన తల్లిని గబగబా తీసుకొని వచ్చి అక్కడ నిల్చోబెట్టి ఆమెను సన్మానం చేసి చూసినట్టుగా ఆ చరిత్ర చెబుతుంది. దేవునికి స్తోత్రం. అటువంటి తల్లులు ఎంతమంది ఉన్నారు? ఈరోజు తల్లులు పొద్దున్నే లేవరు, ఉదయాన్నే లేవరు, పిల్లల్ని పోషించరు, పిల్లల గురించి ఆలోచించరు. వాళ్ళు అనుకున్నదే చేస్తారు. వాళ్ళు ఏది చేస్తే వాళ్ళు ఏమనుకుంటారో మనసులో అదే చేస్తారు తప్ప నా పిల్లలేంటి, నా భవిష్యత్తు ఏంటి, నా పిల్లల భవిష్యత్తు ఏంటి అని ఏ తల్లి అయినా ఆలోచిస్తుందా? ఒకసారి ఆలోచించండి. దేవుని యొక్క నమ్ముకున్నటువంటి తల్లి ఎలా ఉంటుందో సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో 15వ వచనం చదువుతున్నాను చూడండి. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును. చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనం, తన పిల్లలకు భోజనం సిద్ధపరుస్తుంది. అసలు సిసలైన ప్రేమ కలిగిన తల్లి ఏం చేస్తుంది? తన పనికెత్తలకు బద్దం ఏర్పరుస్తుంది. 17వ వచనం, ఆమె నడికట్టు చేత నడుమును బలపరుచుకొని, నడుముకు నడికట్టు కట్టుకుని బలముతో చేతులతో బలంగా పనిచేస్తుందని రాయబడి ఉంది. 20వ వచనంలో, దీనులకు తన చేయి చాపుతుంది, దరిద్రులకు తన చేతులు చాపుతుంది. దీనులకు దరిద్రులకు కూడా ఆమె సహాయం చేస్తుంది. అంటే దేవుడు ఇచ్చినటువంటి అంత మంచి మనస్సు ఆ తల్లికి ఉన్నది అని రాయబడి ఉంది. చూడండి 31వ సామెతలు 25వ వచనం, బలమును ఘనతయు ఆమెకు వస్త్రములుగా ఉంటాయి, నడికట్టు వర్తకులకు అమ్ముతుంది, బలమును ఘనతయు ఆమెకు వస్త్రాలుగా ఉంటాయి. ఆమె రాబో కాలము విషయమై నిర్భయంగా ఉంటుంది, ముందుగానే సమకూర్చుకుంటుంది, క్రిందలకడనే లేస్తుంది. రాబోయే కాలం విషయమై నాకు ఏం కాదు, నేను కొన్ని డబ్బులు
వెనకేశాను అని చెప్పి నిర్భయంగా ఉంటుంది. అలాంటి తల్లులు ఇప్పుడు ఎంతమంది ఉన్నారని అడుగుతున్నాను. 26వ వచనంలో జ్ఞానం గల తన నోరు తెలుస్తుంది, అజ్ఞానంగా మాట్లాడదు, తొందరపడి మాట్లాడదు, చీటికి మాటికి కోపగించుకోదు, కై 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 అని పిల్లల మీద అరవదు. అలాంటి తల్లి తన కృపచేత ఉపదేశమును బోధిస్తుంది, విద్యా బుద్ధులు నేర్పిస్తుంది. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెడుతుంది. పని చేయకుండా ఆ తల్లి భోజనం చేయదు, పెందలకడ లేవకుండా పని చేయకుండా ఆ తల్లి భోజనం చేయదు. చూడండి 29వ వచనం, చాలామంది కుమార్తెలు పతివ్రత ధర్మమును అనుసరించి ఉన్నారు కానీ వారందరినీ నీవు మించిన దాను అని ఆమె పెనిమిటి ఆమెను పొగుడుతాడు. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందరూ. దేవునికి స్తోత్రం. ఇలాంటి తల్లులు కావాలి. అలాంటి తల్లుల కోసం దేవుడు తీర్చిదిద్దుతున్నాడు. దేవుణ్ణి నమ్ముకుంటే ఏం జరుగుతుంది అన్నారు కదా, పరిశుద్ధమైన దేవుణ్ణి నమ్ముకుంటే అంతా పరిశుద్ధంగా పవిత్రంగా పని చేస్తూ ఉంటారు. దేవుడు సింహపు పిల్లలైన ఆకలి ఉంటాయేమో కానీ నన్ను